మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి విడుదలై కనానుకు ప్రయాణం చేస్తున్న క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. సంఘము లేదా ఇశ్రాయేలీయులు నాయకుడైన మోషేకు, యాజకుడైన అహరోనుకు వ్యతిరేకంగా సనగడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి మీద కోపపడి మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకు చెప్పిన విషయం ఏంటంటే, నేను వీరిని నాశనం చేయాలనుకుంటున్నాను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు మీ మీద కాదు సనిగింది, నా మీద సనిగారు. ఎన్నిసార్లు నేను వీళ్ళను భరించాలి? ఎంత చెప్పినా వీరు లోబడనోళ్ళని ప్రజలు, వీళ్ళ కొరకు నేను దినమెల్ల చేతులు చాపినా కూడా ఒకరు కూడా నా రెక్కల కిందకి రావట్లేదు. నేను చేసిన మేలులన్నిటిని పొందుకుంటున్నారు కానీ మర్చిపోయేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా వీరు విరోధంగా మాట్లాడే ప్రజలుగా ఉన్నారు, వ్యతిరేక స్వభావం కలిగిన ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను వీరిని నాశనం చేయాలనుకుంటున్నాను. మోషే, అహరోన్, మీరు ఇక్కడ నుండి పరిగెత్తండి అని దేవుడు చెప్పాడు. మోషే, అహరోనులు దేవుని మాట వినేవారుగా ఉన్నారు కాబట్టి వారిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాడు. మీరు ఇక్కడ నుండి పారిపోండి, నేను ఈ ప్రజలను నశింప చేస్తానని దేవాతి దేవుడు కోపాగ్రహుడు అయి తను మాట్లాడినప్పుడు మోషే అక్కడ ప్రవర్తించిన తీరు మనం ఒకసారి గమనించినప్పుడు, చదివిన వాక్యంలో మోషే ప్రవర్తించిన తీరును మనం చూసినప్పుడు 43వ వచనంలో, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవుని కోపము ప్రజల మీద రగులుకున్నప్పుడు ప్రజలు ఎప్పుడు పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు కోపించి ప్రజలను నశింప చేయాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని దైవజనులకు, నాయకులకు చెప్పినప్పుడు నాయకుడు ఏం చేశాడు, యాజకుడు ఏం చేశాడంటే దేవుని ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడితే దేవుడు తన కోపం నుంచి తన కోపాన్ని మానుకుంటాడు, కోపం నుండి మల్లుకుంటాడు. తను శాంతింప చేయడానికి ప్రజలు లేదా నాయకులు, యాజకులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సాగిలపడడం. దేవుని ఎదుట సాగిలపడితే వారిని దాటి నాశనం చేయడానికి ముందుకు వెళ్ళాడు ప్రభు. వారు సాగిలపడ్డారు. దేవుని దగ్గర నుంచి ఆల్రెడీ అప్పటికే ఒక తెగులు స్టార్ట్ అయిపోయింది ప్రజలలో తెగులు స్టార్ట్ అయిపోయింది. వీరు సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. అప్పుడు మోషే వెంటనే స్పాట్లో డిసిషన్ తీసుకున్నాడు. అహరోన్తో చెప్పాడు, అహరోన్ నువ్వు ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరు, ప్రజల మధ్యలోనికి వెళ్ళు, నువ్వు